కోడి పందాలు చెప్పింది కదా సుప్రీంకోర్టు, మీరెవరో కూడా కత్తులు కట్టకూడదని, కోళ్ళని పట్టుకెళ్ళొద్దని, పోలీసుల్ని జోక్యం చేసుకోవద్దని, కోళ్ళ దగ్గర విషయంలో మాత్రం అని చెప్పింది కదా. సుప్రీంకోర్టు ఏమైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులు లోబడే ఉండాలి ఎవరైనా. ప్రతి పౌరుడు కూడా కోర్టు ఉత్తర్వుల్ని ఎక్కడా కూడా ధిక్కరించకుండా ఉండాలి తప్ప దాన్ని అధిగమించి మనం వేయడానికి లేదు. అంటే మీరు అది కోడికి సహజంగా వచ్చినటువంటి లక్షణం. అది మీరు పోట్లాడుకోమని చెప్పకపోయినా పక్కింటోడిది ఇది కలిపి కూడా కొట్టుకుంటాయి. కొట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా జనం గుమ్మి కూడా చూస్తూ ఉంటారు కొట్టుకుంటుంటాయి. దాన్ని మీరు ఏదో కోడిపందంగా భావిస్తే మనం ఏం చెప్తాం దానికి? అది పక్షి జాతి కదా, అది కొట్టుకుంటుంది. దాన్ని మనం ఆపడం సుప్రీంకోర్టు ఆపలేదు కదా. 2 కోళ్ళు కొట్టుకోకుండా మనుషులకైతే చెప్పి పోలీసులు చెప్పి ఆపిస్తాం. కోళ్ళని ఎట్లా ఆపిస్తాం మనం కొట్టుకోకుండా? సహజ లక్షణం. అవి కొట్టుకుంటున్నప్పుడు 4 గుమ్మి కొడుతూ ఉంటారు. ఏదేమైనా కత్తులు కట్టుకోకుండా ఏదైతే సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయానికి లోబడి కత్తులు లేకోకుండా మరి ఎవరైనా ఉండాలి తప్ప కత్తులు కట్టేసి డబ్బులు కట్టేసి మీ ఇష్టానుసారంగా చేస్తానంటే మాత్రం అది ప్రభుత్వం ఒప్పుకోదు. కోర్టు ఉత్తర్వులే శిరోధ